ఏ శుభకార్యానికైనా శుభారంభం ఐబొమ్మ ఇమ్మడి రవి ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. ఇది పోలీసులు చేసి పట్టుకుందైతే కాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే కొంత ఇన్ఫర్మేషన్ ముందే పోలీసు వారికి రావటం, వాళ్ళు నిఘా పెట్టి ఉంచడం, సో అలా అతను పట్టుకోవడం జరిగింది. ఇవాళ మీరు పట్టుకుంది ఒక రవినే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు కొన్ని గంటల్లోనే పైరసీ చేసి వెబ్సైట్లో పెడుతున్నాయి, చాలా ఉన్నాయి. ఇతను ఓటీటీలోకి వచ్చిన కంటెంట్ని పైరసీ చేసి పెడుతున్నాడు. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. అసలు వాళ్ళని పట్టుకోలేదు ఇంతవరకు. సో అందుకని ఏంటంటే ఇది ఏదో ఒక రవిని పట్టుకుంటే ఇది ఆగిపోయింది అనుకుంటే కూడా తప్పు, అది భ్రమ. ఇవాళ ఒక సినిమా చూడాలి ఒక కుటుంబంతో అంటే కనీసం 2,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వాళ్ళు కనీసం నెలకు ఒక సినిమాకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అతను ఏం దేశ ద్రోహం చేశాడు? అతను ఏమైనా హత్యలు చేశాడా? ఎంతోమంది హత్యలు చేసి బయట తిరుగుతున్నారు, వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు అని అడుగుతున్నారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుంది, డిజిటల్ సేఫ్టీ కూడా లేదు అని చెప్పేసి, సో ఇది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? కేవలం సినిమా పైరసీ ద్వారానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుంది. ఇవాళ సైబర్ క్రైమ్కి వెళ్ళి ఎన్నో కంప్లైంట్లు ఇస్తున్నారు, డిజిటల్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఆ డిజిటల్ అరెస్టులన్నీ కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడే జరుగుతున్నాయా? టికెట్ 1000 రూపాయలు, నీకు ఇష్టమైతే వచ్చి చూడు, లేకపోతే లేదు. నువ్వే సామాన్యుడు రావద్దు అంటున్నావు. అప్పుడే వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు. ఆల్టర్నేటే పైరసీ సైట్లు అయిపోతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. రీసెంట్ గా న్యూస్ చూస్తుంటే ఐబొమ్మ, ఇమ్మడి రవి వీటి గురించి ఎక్కువగా డిస్కషన్ లో ఉంది. సో పైరసీ మూవీస్ ని ప్రోత్సహిస్తూ ఇవన్నీ ఆన్లైన్ లో మూవీస్ అన్ని పెట్టేస్తున్నారు. వాటిని చూస్తున్న వాళ్ళు కూడా, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా నేరస్తులే అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. మరి మొత్తానికి ఈ కేసు విషయంలో నిజాలు ఏంటి అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? సో నాట్ జస్ట్ మూవీస్, దీనివల్ల ఒక డిజిటల్ సేఫ్టీ కూడా పోతుంది, అలాగే నేషనల్ ఫినాన్షియల్ స్టెబిలిటీకి కూడా ఒక భంగం అయితే కలుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అమ్మా. సో అఫ్ కోర్స్ ఎక్కడ చూసినా ఇదే న్యూస్ వినిపిస్తుంది, ఐబొమ్మ, ఇమ్మడి రవి ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో నిజాలు ఏంటి అనేది చాలా క్లియర్గా మాకు తెలుసుకోవాలని ఉంది. వాట్ వుడ్ యూ లైక్ టు సే? వాస్తవంగా మనకి మీడియా, ఇప్పుడు మనం ఈరోజు మీడియా ఇంత అగ్రెసివ్గా ఉంది కాబట్టి, ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈరోజు ఈ టాపిక్ ఇంత పెద్ద బర్నింగ్ టాపిక్ లాగా నడుస్తుంది. కానీ పైరసీ అనేది కనుక మీరు చూస్తే 20 years 25 years బ్యాక్ కూడా పైరసీ ఉంది. మూవీ పైరసీ అనేది లేకుండా లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజున్న పైరసీకి ఈ రోజున్న పైరసీకి డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు పైరసీ మీద డిపెండ్ అయ్యే ఆడియన్స్ ఒక 2% ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అలా లేదు. మోర్ దెన్ 60% పైరసీ మీద డిపెండ్ అవుతున్నారు. ఎందుకు అనేది మన తర్వాత డిస్కషన్. తప్పే. పైరసీ చేయటం అనేది 100% తప్పు. అది ప్రభుత్వంకి రావాల్సిన ట్యాక్సులను కొల్లగొడతామే. ఎందుకంటే ప్రతి టికెట్ మీద ఇంత ట్యాక్స్ గవర్నమెంట్కి కూడా వెళ్తుంది. రెండోది, ఈ పైరసీ మీద అసలు సామాన్య ప్రజలు ఎందుకు డిపెండ్ అవుతున్నారు అని ఈరోజు సినిమాలు తీస్తున్నటువంటి నిర్మాతలు, వాటిల్లో నటిస్తున్నటువంటి ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించేయాలి. ఇప్పుడు ఆ తప్పుని ఇవాళ కొంతమంది సమర్థిస్తూ కూడా ఆన్లైన్లో మీకు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అతను ఏం నేరం చేశాడు, ఎవరు నన్ను చంపాడా, లేకపోతే ఇంకోటి అని. ఇది ఒక ఆర్థిక పరమైన నేరం. ఇప్పుడు ఒకళ్ళు సినిమా తీశారు, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాని మీరు పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టేస్తే సామాన్యుడికి థియేటర్కి వెళ్ళి ఆ సినిమా ఎప్పుడు చూస్తాడు? వాళ్ళకి రావాల్సిన డబ్బు ఎలా రికవర్ అవుతుంది? ఆ డిస్ట్రిబ్యూటర్లకి, ఆ ప్రొడ్యూసర్లకి, ఆ టికెట్ మీద వచ్చేటువంటి రెవెన్యూ, ప్రభుత్వానికి ఏదైతే ట్యాక్సుల రూపంలో వచ్చే ఆ రెవెన్యూ ఎలా వస్తుంది? ఇవన్నీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు. అయితే ఇక్కడ మీరు ఒకటి కనుక గమనిస్తే, ఈరోజు పోలీసులు అతను పట్టుకున్నారు. అది కూడా దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఇది పోలీసులు చేసి పట్టుకుందైతే కాదు. అతనికి కుటుంబ కలహాలతో, అతని భార్య భర్తలు మధ్య గొడవలో వాళ్ళు డైవర్స్కి వెళ్ళి, సో ఆ ఫైనల్ ఇదిలో అతను కోర్టుకి ఫిజికల్గా హాజరవ్వాలి, తప్పదు. కాబట్టి అతను రావటం, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే కొంత ఇన్ఫర్మేషన్ ముందే పోలీసు వారికి రావటం, వాళ్ళు నిఘా పెట్టి ఉంచడం, సో అలా అతను పట్టుకోవడం జరిగింది. అంతేగాని ఇది డైరెక్ట్గా పోలీసులు దీన్ని ఛేదించి దాని మీదే ఫోకస్ పెట్టి అతన్ని స్పెషల్ వారెంట్ లేకపోతే స్పెషల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా కింద కేసు ఏదైనా పెట్టి అతను అక్కడి నుంచి తెప్పించడం కానివ్వండి, ఆ కరేబియన్ దీవుల నుంచి జరగలేదండి. ఇది ఒకటి మనందరం గమనించాల్సిన విషయం.
ఇంతకుముందు సివి ఆనంద్ గారు కానివ్వండి, చాలామంది అధికారులు సిపిలుగా ఉన్నప్పుడు కూడా దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన సర్వర్లు ఏవి ఇండియాలో ఉండవండి. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మన ఈ దొంగ పైరసీ చేసిన సినిమాలని సైట్లు పెడతాం, వీళ్ళకి సంబంధించిన సర్వర్లే కాదు, నార్మల్గా కూడా ఎన్నో మనకి మూవీస్ సంబంధించిన రివ్యూలు రాసే సైట్లు కానివ్వండి, ఎన్నో కంపెనీలకు సంబంధించిన డేటాకు సంబంధించిన వెబ్సైట్లు, లీగల్గా నడిచే వాటికి సంబంధించిన సర్వర్లు కూడా ఓకే. మనకు అన్నీ ఇక్కడ ఉండవండి, ఎక్కడో బయట ఉంటూ ఉంటాయి. సో ఇది వీళ్ళందరికీ ఒక ఆయుధం లాంటిది. అంటే తొందరగా దొరకపోవడానికి కారణం అది. రకరకాల ఐపీ అడ్రస్లు వస్తూ ఉంటాయి, రకరకాల లొకేషన్లు చూపిస్తూ ఉంటాయి, ఫేక్ లొకేషన్స్. సో వాళ్ళ పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఎవడి ఏ మూల నుండి ఏ కోణం నుండి ఎలా approach చేస్తారో చేస్తున్నారో తెలియదు. సో మనకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లోకి మనం ఇవాళ అంతా మారిపోతున్నాం. హోమ్ ఆటోమేషన్లు వచ్చేసినాయి, అంతా అసలు మనం టెక్నాలజీ ఎలా పెరుగుతుందన్నామో అలానే ఇలాంటి నేరాలు చేయడం కూడా అంత ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఓకే. ఒకప్పుడు ఫిజికల్గా బ్యాంక్కి వెళ్ళి మనం బ్యాంకులో డబ్బులు వేయటం కానీ తీసుకోవడం కానివ్వండి, ఆ సిస్టమ్ ఉందా ఈరోజు? అంతా ఆన్లైన్లో చేసేసుకోవడం. అన్ని ఫింగర్ సో టిప్స్. అలానే ఫ్రాడ్లు కూడా అంత ఈజీగానే జరిగిపోతున్నాయి. ఓకే. సో ఇక్కడ ఈ పైరసీ ఇది ముఖ్య కారణం నన్ను అడిగితే, ఈరోజు మనకి ఏదైతే టికెట్ ప్రైజులు ఉన్నాయో, సినిమాకి మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, హీరోకి ఇన్ని కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం, అందుకని మా సినిమా టికెట్ 1000 రూపాయలకి రేపు అమ్ముకునే విధంగా మాకు పర్మిషన్ ఇవ్వండి. ఫస్ట్ 2 వారాలు 1000 రూపాయలకి అమ్ముకుంటాం, 1200కి అమ్ముకుంటాం, 1500కి అమ్ముకుంటాం, 800కి అమ్ముకుంటాం అని చెప్పి ఎవరికి వాళ్ళు పర్మిషన్లు తీసుకొచ్చుకుంటున్నారు. తర్వాత మా సినిమా పైరసీ చేశారు, మా సినిమా ఆన్లైన్లో ఉంది, పలానా సైట్లో ఉంది అని పోలీసు వాళ్ళ దగ్గర పరిగెత్తున్నారు. కానీ దీనికి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతుక్కుందాం, దీనికి ఒక చోట చెక్ పెట్టుకోవాలి. ఇది రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గట్లేదు పైరసీ అనేది. కొత్త సైట్లు వస్తున్నాయి, కొత్త వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ప్రజలు దీని మీద ఆధారపడుతున్నారు. ఇది చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ సైట్లలో పోస్ట్ చేసే యాడ్ల నిమిత్తం ఎంతో రెవెన్యూ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు రెవెన్యూ లేకుండా అతను కూడా ఇది వర్క్ చేసేవాడు కాదు, ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఒకసారి తప్పు చేశాడు, భార్యను సంతోష పెడతానుకో, అత్తను సంతోష పెడతానుకో, తండ్రిని సంతోష పెడతానుకో, లేదా ఆర్థికంగా ఇతను బలపడతానుకో ఒక తప్పు చేశాడు. ఆ తప్పు సక్సెస్ అయ్యి 10 రూపాయలు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఆ 10ని 100 చేశాడు, 100ని 1000 చేశాడు, కోట్లు చేశాడు ఇవాళ. అది ఆగలేదు. అంటే ఇక్కడ చూసేవాళ్ళు కూడా అదే పరిస్థితి. ఒక సినిమా చూసినవాడు పైరసీలో ఆగట్లేదు, ఇంకా చూస్తూ పోతున్నారు. సో దీనికి మూల కారణం ఎక్కడుందనేది మన నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, ముఖ్యంగా నటీనటులు తెలుసుకోవాలి. ఇవాళ ఎవరు తెలుసుకోవట్లేదు. ఒకప్పట్లాగా హీరోలు ఇవాళ సంవత్సరానికి 2-3 సినిమాలు చేసే హీరోలు ఈరోజు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. ఆ వారం 10 సినిమాలు చేసే రెమ్యునరేషన్ ఒక సినిమాకి తీసుకుంటున్నారు. కానీ అసలు సినిమా అనేది ఏమైపోతుంది, రేపు నెక్స్ట్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో ఈ పైరసీకి ముఖ్య కారణం ఎక్కడుందనేది ఫస్ట్ తెలుసుకొని దానికి తగ్గట్టు కనుక వీళ్ళు స్టెప్స్ వేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా టికెట్ రేట్లు ఏంటి, ప్రతి విషయంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. వీటిని వీళ్ళు సరి చేసుకొని కనుక ముందుకెళ్తే పైరసీ చేసేవాళ్ళని నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు పట్టుకుంది ఒక రవినే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి పైరసీలో కూడా ఇది సెకండ్ టైప్ ఆఫ్ పైరసీ, ఇది ఫస్ట్ టైప్ కాదు. అంటే సినిమా రిలీజ్ అయిన రోజు కొన్ని గంటల్లోనే పైరసీ చేసి వెబ్సైట్లో పెడుతున్నాయి చాలా ఉన్నాయి. ఇతను ఓటీటీలోకి వచ్చిన కంటెంట్ని పైరసీ చేసి పెడుతున్నాడు. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. అసలు వాళ్ళు పట్టుకోలేదు ఇంతవరకు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి సెకండ్ పర్సనే దొరికాడు. అసలు మెయిన్ పర్సన్ సినిమా రిలీజ్ అయిన రోజే దాని పైరసీని ఆన్లైన్లో పెట్టి ఆ సినిమా పూర్తి స్థాయిలో దెబ్బతీస్తున్న వాళ్ళని ఇంకా పట్టుకోలేదు. ఆ నెట్వర్క్ని ఇంకా పెద్ద నెట్వర్క్ ఉంది. దాన్ని కూడా తొందరలో పోలీసులు ఛేదించాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా తప్పే, ఆ తప్పుని ఎవరు సమర్థించకూడదు. అంటే కొంతమందికి మేము ఇంట్లో చూసుకునేవాళ్ళం కదా అని ఆడవాళ్ళతో సహా అందరూ అతను ఏం నేరం చేశాడు, మీరు టికెట్లు ఎన్ని 500 1000 రూపాయలు పెడితే మేము కుటుంబంతో ఎలా చూస్తాం, అతను ఏదో ఆన్లైన్లో పెట్టాడు మేము చూసుకున్నాం, ఇవన్నీ మేము ఏదో ఆన్లైన్లో చూసుకుంటుంటే అది నేరం ఎట్టయిద్దని కొంతమంది అతను సమర్థిస్తున్నారు. వాళ్ళందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు తప్పు మన ఇంట్లో జరగలేదు కాబట్టి మీరు అందరూ ఆనందపడుతున్నారు, లేకపోతే మనకు వినోదం దూరమైంది అనుకుంటున్నారు. కానీ అది తప్పే. ఆ తప్పును సమర్థించకండి. భవిష్యత్తులో ఇలాంటివి చేయటానికి ఇంకొకరు భయపడే విధంగా చట్టాలు కూడా తయారు చేయాలి. ప్లస్ సామాన్యుడికి మనకు ముఖ్యంగా మీరు గమనిస్తే సామాన్యుడికి మనకున్న వినోదం ఏంటండి, ఒక సినిమా. దాన్ని మీరు అతి తక్కువగా ఉండాలి. కానీ ఇవాళ ఒక సినిమా చూడాలి ఒక కుటుంబంతో అంటే కనీసం 2-3 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వాళ్ళు కనీసం నెలకు ఒక సినిమాకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది?
ఒకప్పుడు మా చిన్నప్పుడు వారానికి ఒక సినిమా చూపించేవాళ్ళు. ఆ రోజు దాని ఖర్చు అలా ఉండేది. ఒక వినోదం. కుటుంబంతో అలా వెళ్ళి భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు అలా సినిమాకి వెళ్ళొచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఇలాంటివి సరి చేసుకున్నప్పుడు ఈ తప్పు చేసేవాళ్ళు కూడా తగ్గుతారు. ఓకే. ఇప్పుడు సామాన్యుడు కూడా చూడదు. అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు చూస్తాడు? అవును. ఇంకొక ₹50 ఎక్స్ట్రా అయింది అంతే కదా, ఖర్చు పెట్టి థియేటర్ పోయి చూద్దాం అనుకుంటాడు. లేదు. ఇవాళ ఓటీటీలు కూడా అంతే. ఓటీటీల వల్ల సినిమాకి లాభం అవుతుంది. ముందే ఓటీటీ బిజినెస్ అయితే 50-60% మాకు రెవెన్యూ ఇక్కడే జనరేట్ అయిపోతుంది. థియేటికల్లో సినిమా పెద్ద ఆడినా ఆడపైన మేము బయటపడతామని చాలా మంది అనుకుంటారు. ఓకే. అది కూడా తప్పు. ఓటీటీ వల్ల కూడా సినిమా తొందరగా చచ్చిపోతుంది. ఒక ఫ్లాప్ అయిన సినిమాని కనీసం వారం నుంచి 10 రోజుల్లో ఓటీటీలో పెట్టేస్తారు. వచ్చేస్తుంది. శాటిలైట్ మార్కెట్ పోయింది. ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చొని వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకొని సీఎం గారు కలవడం, లేకపోతే గవర్నమెంట్ మారినప్పుడు కొత్త సీఎం వచ్చినప్పుడు పోయి శాలువలు కప్పి బొకేలు ఇవ్వడం కాదు. అసలు పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఊరక నా ఖర్చు పెరిగిపోయింది, నా సినిమా 1000 కోట్లయింది, 500 కోట్లయింది, నేను ₹1000 సినిమా కాదండి. నా సినిమా ఖర్చు ఎక్కడ తగ్గించుకోవాలి, ఓకే. తక్కువలో నేను ₹1000 కాదు ₹100 సినిమా ఎలా చూపించాలి, ఒక మంచి సినిమాతో ఎలా వెళ్ళాలి, ప్రేక్షకులను థియేటర్లోనే సినిమా చూసే విధంగా నేను ఎలా చేయాలి అనేది మీరు కూర్చొని ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి మీరున్న పెద్దలు, రకరకాల ఆర్గనైజేషన్స్కి మీరు హెడ్లు, మీరందరూ కూర్చొని మీరు మాట్లాడుకుంటే పరిష్కారం దొరికిద్ది. కానీ వాళ్ళు ఎవరు అది చేయట్లేదే. దానివల్ల ఈ విచ్చలవిడిగా పైరసీ అన్ని పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు పైరసీ చేస్తున్నారు. అంతే కదా. అది సో అందుకని ఏంటంటే ఇది ఏదో ఒక రవిని పట్టుకుంటే ఇది ఆగిపోయిద్ది అనుకుంటే కూడా తప్పు. అది భ్రమ. అది భ్రమ. ఇది ఒక జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఓకే. ఓకే. పైరసీ చేసే వాళ్ళకి కొంతకాలం అట్లా ఆగుతారేమో. అది కొంతకాలం కూడా కాదు, కొన్ని నెలలు ఆగుతారేమో. మళ్ళీ యథామామూలుగా దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ఎవరు వదులుకోరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సామాన్యుడు పైరసీని చూడటానికి ఇష్టపడుతున్నాడు. అతనికి సినిమా అందుబాటులో లేదు, సామాన్యుడు ఇష్టపడుతున్నాడు. మరి వాళ్ళ చూసేవాళ్ళు ఉన్నప్పుడు చేసేవాడికి ఒక సైట్ కాకపోతే ఇంకో సైట్ లో ఆ సినిమా దొరికేస్తుంది, ఒక యాప్ లో అన్నట్టుగా అయిపోయింది అది. సో ఖచ్చితంగా ఈ పైరసీకి చెక్ పెట్టాలి. ఇప్పుడు రవిని పట్టుకోవటం హర్షించదగ్గ విషయమే, కానీ ఇది రవిని అంత ఈజీగా పట్టుకున్నారు అనేది కూడా తప్పు. ఓకే. అది కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించారు. సో నేనేది ఏంటంటే దీనికన్నా మేజర్ ఇండస్ట్రీలో జరుగుతున్న వచ్చిన సినిమాని వచ్చిన రోజే ఆన్లైన్లో ప్రైవసీ చేసే కొన్ని సైట్లు ఉన్నాయి. వాటి మీద ముందు తొందరగా చర్యలు తీసుకోండి, నిఘా పెట్టండి, ఆ తప్పు చేయకుండా చూడండి. అలానే ఇండస్ట్రీ మీరు కూర్చొని మన సినిమాని అందుబాటులో, సామాన్యుడికి అందుబాటులో, పైరసీ అనే పదం సామాన్యుడికి దూరం చేయాలి మీరు. ఆ విధంగా ముందడిగేయండి. బట్ దీంట్లో ఇంకొక యాంగిల్ కూడా తీసుకొస్తున్నారు కదా సార్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుంది, డిజిటల్ సేఫ్టీ కూడా లేదు అని చెప్పేసి. సో ఇది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుంది అన్నారు. కేవలం సినిమా పైరసీ ద్వారానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుంది ఇవాళ కాదు. ఎంతోమంది రోజు సైబర్ క్రైమ్కి వెళ్ళి ఎన్నో కంప్లైంట్లు ఇస్తున్నారు, డిజిటల్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఆ డిజిటల్ అరెస్టులన్నీ కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడే జరుగుతున్నాయా? కాదు కదా. బ్యాంకింగ్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఇక్కడ దీంట్లో 2 రకాలు చెప్పుకోవచ్చమ్మా మనం. కొంత డేటా చోరీ అవుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే కొంతమంది లాగిన్ పాస్వర్డ్లు ఇవి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కాబట్టి వెళ్తుంది. రెండో కోణం, అసలు ఈ పైరసీ సైట్లో కొంతమంది నార్మల్గా వాటిని యాడ్స్ చూస్తూ ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. యాడ్స్ డిస్ప్లే అవుతాయి, వాళ్ళకి ఫ్రీగా వెళ్తున్నాయి కొన్ని సైట్లో, అసలు అక్కడ లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వక్కర్లా. సో అలాంటప్పుడు ఇంక వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చోరీ అయింది? రెండోది, నిజంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అయ్యి వాళ్ళు నష్టపోయి ఆర్థికంగా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు పోవటము, వాళ్ళ ఫోన్లు డేటాలు హ్యాక్ అవటము, ఏమైనా ఇబ్బందులు జరుగుంటే అసలు ఈ సైట్లు ఎప్పుడూ మూలపడాయి. చూసేవాళ్ళు కాదు కదా. అసలు దీనివల్లే జరిగిందని వాళ్ళకి తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ విధంగా జరిగేటట్టయితే ఎంతమంది ఆకర్షితులు గారు ఆ సైట్కి, ఎంతమంది చూడరు కదండి. ఇప్పుడు చూసే వాళ్ళందరిలో ఇప్పుడు కొంతమంది ఈరోజు మీరు ఆన్లైన్లో చూస్తే అతను సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అతను ఏం దేశ ద్రోహం చేశాడు, అతను ఏమైనా హత్యలు చేశాడా, ఎంతో మంది హత్యలు చేసి బయట తిరుగుతున్నారు, వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు అని అడుగుతున్నారు. సామాన్యులే ప్రశ్నిస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్లే ప్రశ్నిస్తున్నారు. నేను అడిగే పాయింట్ ఏంటంటే డేటా చోరీ అనేది రకరకాల మాధ్యమాల నుంచి జరుగుతుంది, కేవలం పైరసీ సైట్లనే కాదు. అలానే పైరసీ సైట్లో జరగట్లేదని కాదు, కొన్ని సైట్లో జరగచ్చు. ఏదైనా పైరసీ అనేది తప్పు. అది ఒక నిర్మాతలకే కాదు,
ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కూడా పోతుంది. పైరసీని ఎవరు ప్రోత్సహించకూడదు, అది 100%. ఓకే. ఇప్పుడు మద్యపాన నిషేధం, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని యాడ్స్ ఎలా ఇస్తున్నారు, పైరసీ మీద కూడా ఆధారపడకండి. ఎంతోమంది కష్టంతో ఈ సినిమా నిర్మించాం, ఎన్నో ఒడిదుడుకు లోనయ్యి ఎన్నో అప్పులు చేసి ఈ నిర్మాత ఈ సినిమా నిర్మించాడు. మేమందరం ఒక సంవత్సరం ఒక 6 నెలల్లో కష్టపడితే ఈ సినిమా ఇలా వచ్చింది, దయచేసి అందరు థియేటర్కి వచ్చి చూడండి అని సినిమాకు ముందు హీరోలు వాళ్ళు కూడా ఈ యాడ్స్ ఇలాంటివి చేసి ప్రమోషన్ చేసుకొని ఆ టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చి, ఇప్పుడు 100 కోట్లు ఇచ్చేపోతే 10 కోట్లు ఇస్తే హీరో సినిమా చేస్తే నష్టమే ఉంది. ఎంత సంపాదించినా తీసుకెళ్ళి అల్టిమేట్గా ఆస్తులు కొనుక్కోవడం లేకపోతే ఇంట్లో దాచిపెట్టుకోవడమే కదమ్మా. అన్నీ తినలేరు కదా, ఆ హీరో అయినా మొత్తం ఒక హీరో తినలేడు కదా, మనలాగే కదా ఆయన కూడా రోజు 3 పూటలే తినగలరు ఎవరైనా. అది కూడా తినలేరు. కరెక్ట్. అదే నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి 3 సినిమాలు చేసి 30 కోట్లు 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే బదులు 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒక సినిమా చేసి 100 కోట్లు తీసుకుంటున్నారు. సో అది కరెక్ట్ కాదు. దానివల్ల ఈరోజు ఇండస్ట్రీకి ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఈరోజు థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకులు తగ్గిపోవడానికి కారణం ఏంటి, అది కూడా ప్రశ్నించుకోవాలిగా. సినిమా చుట్టూ ఉన్న ఖర్చు కూడా ప్రతిదీ ప్రభావితం చేసిద్దమ్మా. ఇప్పుడు తనకు వచ్చే జీతంలో నుంచే కదా, లేకపోతే తనకు వచ్చే బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచే కదా సామాన్యుడు ఆ కుటుంబానికి వాళ్ళ కుటుంబ ఖర్చులు, ఇంటి అద్దెలు, ఈఎంఐలు ప్రతిదీ వాళ్ళు ప్లాన్ చేసుకునే దాని నుంచే కదా. అలానే వినోదానికి ఇంతనే బడ్జెట్ పెట్టుకుంటారు. సో ఆ బడ్జెట్లో కనుక మనం వాళ్ళని ఎప్పుడైతే థియేటర్కి రప్పించగలిగి ఆ కుటుంబంతో సహా సినిమా చూసే విధంగా మనం ప్రోత్సహించాలి. మనం ప్రోత్సహించి మన సినిమాను మనం బతికించుకోవాలి. మనమేమో టికెట్ 1000 రూపాయలు నీకు ఇష్టమైతే వచ్చి చూడు, లేకపోతే లేదు, నేను గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటా, నువ్వే సామాన్యుడు రావద్దంటున్నావు. అప్పుడే వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటున్నారు. ఆల్టర్నేటే పైరసీ సైట్లు అయిపోతున్నాయి. లేదంటే ఆ సైట్లో పోతే వైరస్ వచ్చిద్దా మా కంప్యూటర్లోకి, మా డేటా చోరీ చేస్తారా అనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ భయాన్ని కూడా పక్కన పెట్టి ఆ సైట్స్లోకి వెళ్ళి వాళ్ళు ఆ సినిమా చూడటానికి కూడా ఇష్టపడుతున్నారు. సో ముందు మన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకొని ఈ కోట్లు రెమ్యునరేషన్లు, ఈ 1000 కోట్లు 500 కోట్లు 2000 కోట్లు అనే బడ్జెట్లతో సినిమాలు నిర్మించడం, ఇవన్నీ తగ్గించుకొని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని సామాన్యుడికి ఉన్నటువంటి చిన్నపాటి వినోదాన్ని దూరం చేయకుండా దాన్ని అందుబాటులో ఉంచి స్వచ్ఛందంగా ప్రజలే థియేటర్లకు వచ్చే సినిమాలు చూసే విధంగా హీరోలు హీరోయిన్లు అందరూ కూడా సినిమా స్టార్టింగ్లోనూ ఆ ఇంటర్వ్యూలప్పుడు ఆ యాడ్స్ రూపంలో ప్రైరసీని ప్రోత్సహించొద్దని చెప్పి అందుబాటులో సినిమాలు తీసుకొచ్చి ఇచ్చేస్తే జనాల్లో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పైరసీ కొంత అడ్డుకట్ట వేయచ్చు. అలానే పోలీస్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ పైరసీ సైట్ల మీద వాళ్ళ మూడో కన్ను పెట్టుంచితే డెఫినెట్గా పైరసీ ఈ స్థాయికి వెళ్దు. అంటే ఇండస్ట్రీనే శాసించే స్థాయికి వాళ్ళ పైరసీ వెళ్ళింది. ఇది నిజం. ఈ నిజాన్ని జీర్ణించుకోవాలి అందరూ ఫస్ట్. అప్పుడే వాళ్ళు ఈరోజు అంటే నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళు దిగిపోయే సినిమాలు కానీ వేట్లో అయినా ఈ తప్పులు జరగకుండా చూసుకుంటారు. రైట్. అందుబాటులో తేవాలి. మెయిన్ సినిమా అనేది అందుబాటులో ఉంటే ఈ పైరసీలు ఇలాంటి ఎన్ని జరిగినా కూడా సినిమాకి ఏమీ డ్యామేజ్ జరగవు. పైరసీ వాళ్ళు కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు అది పెరిగిపోతుంది, అంచెలంచెలుగా పెరిగిపోతుంది. గత ప్రతి 5 సంవత్సరాలకి పైరసీని చూసేవాళ్ళు పైరసీ మీద ఆధారపడి సినిమా థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదిద్దాం అనుకున్న వాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు? వస్తుంది. అది ఓటీటీ కంటెంట్ వచ్చినాక ఇంకా క్వాలిటీ పెరిగిపోయింది. పైరసీ చేయటం ఇంకా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు థియేటర్లో చేసేవాళ్ళు పైరసీ. సో దీనికి అందరూ కారణమే. ఒకళ్ళు తప్పు చేశారంటే అది వ్యవస్థలో ఎక్కడో జరుగుతున్న ఒక తప్పుని లేకపోతే ఒక దోపిడీని వాళ్ళు ఫేస్ చేయలేక ఆల్టర్నేట్ చేసుకున్నట్టే. సో ఈరోజు వినోదం అనేది అందరూ ఏమనుకుంటున్నారంటే మన తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్ అయింది అన్నారు. కాదు, ఒక దోపిడీ అవుతుంది. సామాన్యుడి జేబుని కొల్లగొడుతున్నారు. సో దానివల్ల ఈరోజు పైరసీ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. పైరసీ అనేది 1-2% మాత్రమే డిపెండ్ అయ్యే ఒక చిన్న, అంటే 1-2% ఆడియన్స్ మాత్రం డిపెండ్ అయ్యేటువంటి చిన్న మార్కెట్. దాన్ని ఈరోజు ఓ 50-60% పబ్లిక్ దాని మీద డిపెండ్ అయ్యే విధంగా తీసుకెళ్లారు. అది మన వ్యవస్థలో మన నిర్మాతలు మన హీరోలు చేసిన తప్పు. అది మీరు 10 కోట్లు తీసుకునే సినిమాకి 100 కోట్ల రెమ్యునరేషన్లు ఎవరేమన్నారు? ఎందుకు ఇస్తున్నారు? బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుంది? మాకు వర్కౌట్ కాదని చెప్పి 1000 రూపాయలు 1500 అని సినిమా ఎందుకు పెడుతున్నారు?
2 రోజుల తర్వాత ఆ సినిమా హిట్ ఫ్లాప్, హిట్ అయితే వారం, ఫ్లాప్ అయితే 2వ రోజు నుంచి ఎవడు ఉన్నట్లు థియేటర్. మేము నష్టపోయాం. ఎవరు నష్టపోమన్నారు? ఎవరు ఇమ్మన్నారు? ఎందుకు చేశారు? ఇవన్నీ మూలాల్లోకి వెళ్ళి ఒక్కసారి చర్చించుకొని, ఎంతోమంది సీనియర్ నటులు ఉన్నారు, సీనియర్ దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ సూచనలు తీసుకొని, ఫిలిం ఛాంబర్లని ఇన్ని కమిటీలు ఎన్నో ఉన్నాయి వీళ్ళకి, చర్చించుకొని ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా సామాన్యుడికి అందుబాటులో మీరు సినిమా తేగలరు, క్వాలిటీ సినిమా తేగలరు. సామాన్యుడు కూడా పైరసీ మీద డిపెండ్ కాదు. రైట్ సార్, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.